హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. పనస తొనలండి. మా అమ్మ వాళ్ళు పనస పండు అయితే పంపించారండి ఊర్లో నుంచి. పనస పండు పంపిస్తే మా అన్నయ్య అయితే తీసుకొచ్చి మాకైతే పండు అయితే ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత ఇది 2 రోజులకైతే పండు అయితే ముగ్గిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పండులో నొక్కు చూస్తే మెత్తగా అవుతుందన్నమాట. నెక్స్ట్ స్మెల్ కూడా వస్తుంది. అయితే పండు ముగ్గిపోయిందని చెప్పేసి అని కట్ చేయమంటే మా ఆయన గారు నాకు తెలియదు అనేసి అంటే, లేదు చాలా సింపుల్ అని చెప్పేసి అని మా ఆయనకి చాక్ ఇచ్చేసి ఆయిల్ అది రాసుకొని చేతికి, నెక్స్ట్ ఆయిల్కి చాక్ కూడా ఆయిల్ రాసేసుకొని ఇలా కట్ చేసేయమని చెప్పేసి అని కూర్చోబెడితే మా ఆయన గారు నేను కట్ చేసి తొనలు తీసేటప్పటికి మాకైతే 1 అవర్ అయితే పట్టింది. మా ఆయన గారు కట్ చేయడానికి అయితే చాలా తిప్పలైతే పడ్డారండి. నెక్స్ట్ ఏమో కట్ చేసిన తర్వాత మళ్ళీ హాఫ్ ముక్ చేశాక ఈ మధ్యలో వైట్ ఉంది కదండి, ఈ చూపించిన విధంగా ఈ వైట్ అయితే తీసేయాలి. తీసిన తర్వాత తొనలు అయితే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి. తీసాక ఇలా ఎడదీస్తే తొనలు వచ్చేస్తాయి. తను కట్ చేసి ఇస్తుంటే నేనేమో తొనలన్నీ తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేస్తున్నాను. మా చిన్నమ్మాయిని మా అత్తయ్య గారును మేము ప్లేట్లోకి వేస్తుంటే వాళ్ళిద్దరు పక్కన కూర్చొని అయితే తింటున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉన్నాయని చెప్పారండి. మేము ఎంత తీసేటప్పటికి మాకు 1 అవర్ అయితే అయింది. 1 అవర్ అయిన తర్వాత మేము హ్యాండ్ వాష్ చేసుకొని తింటే చాలా స్వీట్ వచ్చింది. తొనలు అయితే చాలా బాగున్నాయండి. మీ సైడ్ అయితే డజను ఎంత పడుతుందో కాస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే 30 రూపీస్ 40 రూపీస్ అయితే డజన్ అయితే అమ్ముతున్నారండి. అలాగే వీడియో నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇక చూడండి, మేము తీస్తాం కదా, తీస్తుంటే ఇక పిక్కలు ఉన్నాయి కదా, ఇన్ని పిక్కలు అయితే వాళ్ళిద్దరు అయితే తిన్నారు. నెక్స్ట్ పండు అయితే కొద్దిగా అయితే పాడైపోయింది. నెక్స్ట్ ఈ కంచానికి అయితే వచ్చాయండి. మొత్తం ఆ పండు అంతా ఈ కంచానికి మాత్రమే వచ్చింది. చెత్త చూడండి చాలా వచ్చింది. పిక్కలు అయితే ఇన్ని పిక్కలు వాళ్ళిద్దరు కలిసి అయితే తిన్నారు. ఓకే అండి, మీరు కూడా మీలో ఎంతమందికి ఇష్టమో పనసతొనలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.